అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ పేరు వినంగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ. 1994వ సంవత్సరంలో ఈదుమూడి గ్రామం నుంచి, ఒక చిన్న పల్లెటూరు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం నుంచి 20 మంది కార్యకర్తలతో మొదలైన మాదిగ దండోరా ఉద్యమము 30 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎన్నో మలుపులు తిరిగి, ఎన్నో కష్టాలు అవాంతరాలు ఎదుర్కొని ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సాధించే దిశగా అడుగులు వేసిందంటే అది కేవలం మన మందాకృష్ణ మాదిగన్న కృషి ఫలితమని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మందాకృష్ణ మాదిగ అంటే ఒక చరిత్ర, ఒక విప్లవం, ఒక పోరాట యోధుడు. కాబట్టి మనం అందరం కూడా మందాకృష్ణ మాదిగకి అందరూ రుణపడి ఉంటారు. మాదిగ జాతి యావత్తు కూడా మందాకృష్ణ మాదిగ అంటే ఒక చరిత్రని సగర్వంగా చెప్పుకునే రోజు ఉంది. కాబట్టి గత 30 సంవత్సరాల క్రితం దళితులమని చెప్పుకోలేని సందర్భంలో ప్రతి ఒక్క దళితుడు ఈరోజు నేను మాదిగ, నేను మాల అని చెప్పుకుంటున్నామంటే కేవలం మందాకృష్ణ మాదిగ చలువ మాత్రమే. ఎందుకంటే గత 30 సంవత్సరాల క్రితమే మాదిగ అనే 3 అక్షరాలని కృష్ణ మాదిగ అని చేర్చుకొని ప్రజల్లోకి వచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచి ఈరోజు కృష్ణ మాదిగతో పాటు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దళితులు అందరూ కూడా నేను మాదిగనని చెప్పుకొని, నేను మాల అని చెప్పుకునే ధైర్యానికి వచ్చారంటే, ఆ స్థితికి వచ్చారంటే కేవలం మన కృష్ణ మాదిగన్న చలువ అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. కాబట్టి దళితుల్లో ప్రతి ఒక్కరూ కూడా మన మాల సోదరులు కానీ, మాదిగ సోదరులు కానీ మనం అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలి తప్పితే కులాల మధ్య వివక్షత లేకుండా అందరూ కూడా మన ఏబిసిడి వర్గీకరణ సాధించే దిశగా అడుగులు వేయాలి. అంతేగాని ఏబిసిడి వర్గీకరణ మాకొద్దు అని మన మాల సోదరులు అంటున్నారంటే ఎంతో స్వార్థం లేదు, ఎంతో స్వార్థంతో మాట్లాడుతున్నారు వాళ్ళు. మన దళితులు అంటేనే 59 కులాల ఉపకులాలకు సంబంధించింది. 59 ఉపకులాల్లో ఒక కులం మన మాల సోదరులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు ఈ వర్గీకరణ. మిగతా అన్ని కులాలు కూడా ఏకీభవిస్తున్నాయి. అన్ని కులాలు కూడా మాకు వర్గీకరణ కావాలని కోరుకుంటుంటే మన మాల సోదరులు మాత్రమే వర్గీకరణ వద్దు అని చెప్తున్నాయి. రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పారు. అలాగే అత్యున్నత న్యాయస్థానం కూడా, రాజ్యాంగ ధర్మాసనం కూడా ఈరోజు ఏబిసిడి వర్గీకరణ తప్పనిసరిగా దళితులకు అవసరమని చెప్తుంటే దాన్ని వక్రీకరించి మన మాల సోదరులు ఈ వర్గీకరణ వద్దు అనే విషయాన్ని చెప్తున్నారంటే వాళ్ళ యొక్క స్వార్థపూరిత విషయాన్ని స్వార్థంగా ఆలోచిస్తున్నారనే విషయం మనకు తేటతెల్లమవుతుంది. కాబట్టి మనమందరం కూడా ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వర్గీకరణ అనే అంశాన్ని తెరపైకి తీసుకురావాలి. వర్గీకరణ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మన కృష్ణమాదిగ చరిత్రలో నిలిచిపోతాడు. కాబట్టి కృష్ణమాదిగ అందరికీ, మన జాతికి మన జాతి మొత్తం దళితులందరూ కూడా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మనం అందరం కూడా కృష్ణమాదిగ మద్దతు తెలియజేయాలని. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.